ఉద్యోగాల విషయంలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఉద్యోగాలు వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కథ అనేది మీకు చెప్పడం జరిగింది. విజయ్ రాణా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా రాణా చూస్తూ ఉన్నాడు. ప్లీజ్ కమ్. రాణా చూస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఏం కథ అనేది మీకు మరి కాసేపట్లో ఇది అయిపోయిన తర్వాత క్యూ ఇంగ్లీష్ అనేటువంటి ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో క్లియర్గా పొజిషన్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, ఆ వివరాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ప్రతి వీక్లో ఒకసారి ఉద్యోగాలు మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వివరించే ప్రయత్నం రాణా చేస్తాడు. రాణా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. Definitely. Thank you so much, Anna. But before I explain, one small question for you. Why did you start this? You know, yesterday I was asking, Argina, Yes. What is the purpose of this? Is it about advertising, or are you starting a consulting firm or something like that? So the answer that I got was, you know, it was nene surprise ayana. Yes. What is the reason? Please explain. అయితే చాలా మంది క్యూ న్యూస్ ఆఫీస్ కాడికి వస్తారు. అన్న ఏదైనా ఉద్యోగం ఉంటే, అన్న ఏదైనా ఉద్యోగం ఉందా అని చాలా మంది వస్తూ ఉంటారు. అయితే నాకు ఒక మిత్రుడు అంటే యుఎస్ నుంచి ఒక మిత్రుడు అంటే అతనికి యుఎస్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. అతను ఫోన్ చేసి, అన్న నాది మహబూబ్ నగరు, నేను ఇక్కడి నుంచి వచ్చిన, నేను హైదరాబాద్లో కంపెనీ పెట్టిన, మన పిల్లలు ఒక 500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలని చెప్పి నేను ట్రై చేస్తూ ఉన్నా, నా 4 ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, దానికోసం రిక్రూట్ చేసుకోవాలంటే ఒక్కడు కూడా స్కిల్ ఉన్నోడు దొరకలేదన్న, నేను కంపెనీ మూసేసుకొని వెళ్ళిపోయినా అని చెప్పిండు. అయితే మన పిల్లలు చదువుతూ ఉన్నారు, పేరుకు డిగ్రీ చేసినా బీటెక్ చేసినా అది ఇది పర్సెంటేజ్ అని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళకు కోడింగ్లు డికోడింగ్లు ఇవి ఏమీ రావన్నా, వీళ్ళు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి. అయితే ఇంజనీరింగే చేయాల్సిన పని లేదు, పని చేయాలంటే ఇప్పుడున్న రోజుల్లో నీకు ఆ సంబంధిత ప్రోగ్రామ్ నీకు వచ్చి ఉంటే, ఆ స్కిల్ వచ్చి ఉంటే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. అంటే ఏందని అంటే, మీరు చెప్పండి అన్న, నా దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, నా కాడ ఉద్యోగాలు ఉన్నాయి, స్కిల్ పీపుల్ ఏరియా అని అడుగుతుండు. సో మీరు గ్యాప్ బ్రిడ్జ్ చేస్తున్నారు. ఎస్, అది ఫిల్ చేయడం కోసం. సేమ్ టైం మీ దగ్గర ఉన్న ఉద్యోగాలు, మీ దగ్గర ఏమైనా ఉద్యోగాలు, వాచ్మెన్ కానీ, డ్రైవర్ కానీ, లేకపోతే కుక్ కానీ, లేకపోతే క్లర్క్ కానీ, లేకపోతే అకౌంటెంట్ కానీ, మీ దగ్గర ఏం ఉద్యోగాలు ఉన్నాయో కెరీర్ క్యూ గ్రూప్ career@gmail.com మీరు పంపించండి. అలాగే ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు కూడా అదే మెయిల్కు మీ మెయిల్ ఐడి మీ రెజ్యూమ్ పంపించండి. విజయ్ రాణా మీకు సరిపడేటువంటి ఉద్యోగాలు ఏమున్నాయి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాడు. అది క్యూ ఇంగ్లీష్లో ఉద్యోగాల వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు ప్రసారం అవుతాయి. ఎందుకంటే రాణా దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఏం కథ. ఇప్పటివరకు దాదాపుగా మనకి చాలా ఉద్యోగాలు. Yes, so we got around 180 responses from the applicants. So 29 of them were Java developers. You know, as far as my career goes, I have seen a lot of shortage when it comes to Java developers, but majority of them are freshers. That is one part. And 27 of them did not even specify. So a lot of people are there who do not even know. They are fresh graduates, engineering graduates. They have just prepared a profile, a resume. Kani em teliyadu. Ekkada apply cheyale, etla cheyale. So directionless, 27 of them are there, and 15 people are Python developers. Chala demand undi anna Python development ki. AutoCAD. So engineers, basically they will design the tools and everything. So AutoCAD 10 people are there, and AWS, Amazon Web Services. Chala demand lo undi idi kuda. And then testing profiles, 5 of them are testing profiles, and 4 SAP. Chala experienced people also apply chesnarandi. They are from Infosys, Wipro, like that also. So they are also, you know, after 2019, some of them are still awaiting for a good opportunity. So there is a lot of potential, and 4 teachers also apply chesna. Ivala in chinna the video release chestanu. Dintlo openings kuda unnai. And we will cover this every day in our Q News English, Shanarthi Telangana. So please, and it's a free of cost. Telangana English paper lo దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి అనేది మీకు వివరిస్తారు. Yes, and 7 people were they wanted to apply for BPO jobs or customer service jobs also. Apart from this, there were minors also who got trained in Singareni collieries, and all the other domains also. We got fitters also, they also applied. So our request is not only of the healthcare system, so healthcare workers also wanted to apply, doctors also have applied, and we have positions, there is an opening for doctors as well. దాదాపుగా 300 పైచిలకు ఓపెనింగ్స్ దానికి సంబంధించిన వివరాలు చెప్తాడు, ఉద్యోగాలకు సంబంధించినవి.
మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో మీరు రానాను ఫాలో కాకండి. రాజకీయాలు ఫాలో కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని కానండి, మా వైపు రండి. ఉద్యోగార్థులు ఎవరైనా ఉద్యోగాలు మా దగ్గర ఉన్నాయని అనుకుంటే qgroupcareer@gmail.comకి మీరు పంపించండి. ఆ వివరాలన్నీ మీకు రానా అందిస్తాడు దానికి సంబంధించి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వాలని It is all because of you and that noble thought, because I was speaking to sir also, Venkat sir also. So I asked yesterday as to why are we doing this? Why are we putting an ad? Because ippadi varaku manam ad e petle mana newspaper lo. It is the only newspaper that does not have ads. Yes. So I thought, is it about revenue generation? No, it is just about helping people. So I'm just doing my job, but thanks to Malana for this, for taking this up for a common man. So that is what he told me. It is just about bridging the gap between the employer and the employee. So that is the objective, and there is no money. Please do not, if anybody, any employer asks you to pay money, please don't indulge in any such activities. This is a free of cost thing that we are doing just for the public. Thanks to Malana and Q Group for this initiative. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్, అదిగా ఉద్యోగాలకు సంబంధించి శనార్థి తెలంగాణ ఇంగ్లీష్ పేపర్లో ఉంటుంది, ప్లస్ క్యూ ఇంగ్లీష్ అనేటువంటి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది రానా వివరిస్తారు.